ఈరోజు 46వ డివిజన్లో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దుర్భయంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మా మంత్రివర్యులు నారాయణ గారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బాధను చెప్పుకోవడం జరిగింది. కనీసం ఇక్కడ నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడే యూరినల్స్ అన్ని కూడా అంటే చెప్పడానికి అలివి కానిది, ఎందుకంటే స్మెల్ అలాంటిది. ఈ చుట్టుపక్కల అందరూ స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని 2-3 సార్లు ఇక్కడ తిరిగి ఆలోచించి ఒక విషయంతో మంత్రి గారు ఇమీడియట్ గా ఇక్కడ ఒక పార్క్ ని ఏర్పాటు చేసి ఆ పార్క్ లో జిమ్ ప్లే ఏరియా ఏర్పాటు చేయమని చెప్పి, అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా షాపింగ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా షాప్ ఓనర్స్ అందరికి కూడా పార్కింగ్ అవసరం కాబట్టి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయమని దాదాపు 34 లక్షలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ కార్యక్రమాన్ని 46వ డివిజన్ తరఫున అందరం కలిసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. తమ్ముడు అటు పట్టుకోండి, అంతే అటు పట్టుకోండి. ఓకే అన్న అది పగలగొట్టు పక్కన అన్న పగలగొట్టు పక్కన చాలా పడిపోతావు. ఈరోజు 40వ డివిజన్ లో 15 లక్షల ఎస్టిమేషన్ తో డ్రైన్స్ శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జు, అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్స్, యూనిట్ ఇన్ఛార్జు, మహిళా శక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనం అందరం చూస్తున్నాం, నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్ లో అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది సాధించింది ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి, మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు. నారాయణ సార్ గతంలో ఏ విధంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి నెల్లూరు నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కానివ్వండి, ఏ విధంగా ఆనాడు చేశారో ఈరోజు ఆయన్ని ప్రజలందరూ, నెల్లూరు పట్టణ ప్రజలు ఆయన్ని గెలిపించినందుకు, ఆయన్ని ఒక శాసనసభ్యుడిగా చేసినందుకు, ఆయన ప్రజలకు ఉద్దేశించి ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయో వాటిల్లో నీళ్లు పోక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా పరిశీలించి వాటిని ఎస్టిమేషన్ వేసి ఈ రోజు ప్రతి డివిజన్ లో డ్రైన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. మీ అందరు చూశారు, వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా సిల్టప్ అయినాయో పెద్ద పెద్ద డ్రైన్స్ అన్ని కూడా. కానీ వాటిని యుద్ధ ప్రాతిపదికగా వాటి అన్నిటిని కూడా చేయడం జరిగింది. ఈ రోజు వర్షాలు వచ్చినా నీళ్లు ఎక్కడ నిలవకుండా పోయిందంటే అది చేసింది ఒక మంత్రి నారాయణ గారి. అలాంటి ఒక వ్యక్తి, ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఒక విషన్ ఉన్న వ్యక్తి మంత్రిగా రావడం నెల్లూరు పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం. అందుకే ప్రతి డివిజన్ లో ప్రతి వీధిలో అభివృద్ధి తప్ప ఇంకొకటి కనపడదు. ఎవరు మాట్లాడాలన్నా, ఎవరైనా వచ్చి విమర్శించాలన్నా వాళ్ళకి కనపడేది శూన్యం. కానీ ఏదో ఒకటి మాట్లాడాల ప్రెస్ ముందు అని చెప్పి మాట్లాడడం తప్ప ఇంకా అక్కడ కనపడేది ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా అభివృద్ధికి సహకరించండి. ప్రజల్ని కూడా కోరుకుంటున్నాం, మీరు కూడా సహకరిస్తే ఇక్కడ జరుగుతున్న పనులలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే ఎక్కడైనా కూడా డ్రైన్ కట్టాలంటే మనకు ఉన్న ఏదైతే ఇండ్ల ముందు ఉన్న ర్యాంప్స్ అవన్నీ కూడా తొలగించబడుతున్నాయి. వాటికే మేము అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కానీ బూత్ కన్వీనర్లు అందరికీ చెప్తున్నాం, మీరు ఎప్పుడైనా వర్క్ చేస్తే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, ముందుగా చెప్పండి, చెప్పిన తర్వాతే ఆ కాలువలకి మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి డివిజన్ లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల సహకారం కూడా కావాలి. ఏదేమైనా మంత్రి గారికి ప్రజల అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను.